హలో గాయస్, వెల్కమ్ టు కార్తిక్ వీలాగ్స్. ఈరోజు మనమైతే ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం మన నాన్నగారి బర్త్డే కోసం. మన బళ్ళు అయితే సిద్ధంగా ఉన్నాయి, ఇంకా మనం స్టార్ట్ అవడమే లేట్. ఇంక స్టార్ట్ అయిపోదాం, లెట్స్ గో. మనమైతే కొత్త వలస దాటిసి ఎస్కోట దగ్గరలో చాలా దగ్గరికి వచ్చేసాం. ఇంకా కొంచెం దూరమే ఉంది కటింగ్ కోసం, ఇంకా అలాగే వెళ్తున్నాం. ఇంతలోపే మా వాడు వచ్చేసాడు, నేను ఫాస్ట్గా కొట్టుకెళ్ళిపోతున్నానని. నేను కొట్టుకెళ్ళడం చూసి వచ్చేసి ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్తో యోయో చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంతలోపే మనం కట్ అవ్వాల్సిన కటింగ్ వచ్చేసింది. కట్ అయ్యి అలాగే వెయిట్ చేస్తున్నాం మా వాళ్ళ కోసం, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారని. వాళ్ళు వచ్చి కానీ వెంటనే స్టార్ట్ అయిపోయాం. ఈ రోడ్డు చూసుకోవచ్చు, నేచర్కి దగ్గరగా చెట్ల మధ్యలో నుంచి అలా బండి మీద వెళ్తుంటే ఆ ఫీలే వేరప్ప. ఇంతలోపే తార్ రోడ్ కూడా తగిలేసింది. మన వాళ్ళంతా చెక్ చేసుకున్నారు ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేవా అని. ఇంతలోపే మా అశోక్ బాయ్ వచ్చేసి ఒక డైలాగ్ ఇస్తున్నాడు, మీరు కూడా వినండి. మళ్ళీ రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా 200 మీటర్స్ దూరంలోనే ఉంది. ఫైనల్లీ మనమైతే రిసార్ట్కి వచ్చేసాం. బళ్ళు అయితే నీట్గా పార్క్ చేసేసాం. ఇంకా మా వాడు ఏం లేట్ లేకుండా వంట అయితే స్టార్ట్ చేసేసాడు. ఇంకా మొత్తం నీట్గా మంచిగా వండేశాడు. మొత్తం వండేసి ఇంకా ఫుల్గా తినేసి ఎవరి మట్టుగాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం. చివరికి క్యాంప్ ఫైర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా అందరూ దీని తర్వాత స్లీప్ వేస్తారు. మరి నేను కూడా వెళ్ళాలి కదా, పడుకుని పోతాం. మరి ఉంటాం మరి అయితే, బాయ్.